అసలు ఏం అడగకుండా కూర్చునేవాడిని. అవును. ఈ అడగకుండా కూర్చుంటే ఈ 2 నెలల్లో ఈ 3 నెలల్లో రాసిన నోట్స్ తప్పించి మిగతాది లేకపోతే ఎట్లాగా? అవును. అసలు ఆ నరకం ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకొస్తా ఉంటదన్నమాట. అవును. అంటే ఒక పేదవాడి కుటుంబంలో చదువు ఎంత టెన్షన్ పెడతది అనేటటువంటి. అవును. బాగా. అలాంటి సిచ్యుయేషన్స్ చూసినోళ్ళము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక నాకు అనిపించిన ఒక గొప్ప చేంజ్ అదే. అవును. పేదవాడు చదువుకోగలుగుతున్న ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫీజు 575 రూపాయలు ఫస్ట్ ఇయర్, 350 రూపాయలు సెకండ్ ఇయర్. డిగ్రీలో నా ఫస్ట్ ఇయర్ ఫీజు 350 రూపాయలు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు 250 రూపాయలు. పీజీలో నా ఫీజు వచ్చేటప్పటికి ప్రైవేట్గా రాశా పీజీ ఎంఏ సోషియాలజీ. దాంట్లో వచ్చేటప్పటికి 2 సంవత్సరాలది కలిపి 2,500 ఏమో పడింది ఫీజు. 2,500 3,000 పడింది ఫీజు అంతే. 2 సంవత్సరాల పరీక్ష. టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇదే బుక్స్ మెటీరియల్ కూడా అది పూర్తయిపోయింది. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజానికే నేను కట్టినటువంటిది ఒక 5,000 రూపాయలు ఒక ఏడాదికి. అది 5,000 రూపాయలు అయింది. అదే ఎక్కువ ఫీజు నా కెరీర్లో. తర్వాత లాకి బిఎల్కి సంబంధించిన 3 ఇయర్స్కి ఏడాదికి 5,000 రూపాయలు ఫీజు ఉండేది అనమాట. ఇది అంటే నా మొదటి ఫీజుల టైంలో మా అమ్మ నాన్నల మీద డిపెండ్ అవ్వాలి డిగ్రీ దాకా. ఆ తర్వాత ఫీజులు నేను కట్టుకోగలిగాను కాబట్టి ఇది. ఈ డిగ్రీ దాకా దాంట్లో కూడా నాకు